హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కన్నయ్య వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం. స్వర్ణగిరికి అని చెప్పి వేరే చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా? మన స్వర్ణగిరికి దగ్గరే కదా యాదగిరిగుట్ట. అలాగే ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళి తర్వాత స్వర్ణగిరికి వెళ్దామని ఫస్ట్ అయితే యాదగిరిగుట్టకు వచ్చేసాం. పిల్లలైతే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం యాదగిరిగుట్టకు రావడం. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో చూస్తున్నారు కదా, అక్కడే పైకి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు దర్శనం కోసం. ఇక్కడ ఆటోలైనా లేదంటే మినీ బస్సులైనా ఉంటాయి గుట్టపైకి వెళ్ళడానికి. మేమైతే ఇప్పుడు ఆటోలో పైకి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఎంట్రన్స్ యాదగిరిగుట్టకు వెళ్ళడానికి. మేమైతే సాటర్డే రోజు వచ్చాం. జనాలు అయితే చాలామంది ఉన్నారు. చూద్దాం ఇంకా దర్శనం ఎలా జరుగుతుందో. ఇక్కడ మనం మళ్ళీ రిటర్న్ రావాలంటే కూడా ఇక్కడ ఆటోలు ఉంటాయి, అటువైపు బస్సులు ఉంటాయి. వేటితోనైనా కిందికి మళ్ళీ దిగవచ్చు గుట్టపై నుంచి. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట దర్శనం కోసం. అయితే మా లక్కీ చూస్తున్నారు కదా, వాళ్ళ డాడీతో పాటు ఫాస్ట్గా వెళ్తుంది. వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చూడాలని. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనకు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఏవి తీసుకుపోనివ్వలేదు. అందుకే లోపల అయితే షూట్ చేయలేదన్నమాట. దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. చూస్తున్నారు కదా వెదర్ ఎంత బాగుందో. కరెక్ట్గా మేము వచ్చిన టైంకి ఫుల్ వర్షం వచ్చేలాగా వానమోగులు అయితే అయింది. సేమ్ కలర్లో అయిపోయింది ఆకాశము ఇంకా గుడి మొత్తం సేమ్ కలర్లో కనిపిస్తుంది. ఇంకా అక్కడ చూసి మండపంకి అయితే వచ్చేసినాం. మేమైతే ఎలాంటి ఫుడ్ తీసుకెళ్ళలేదన్నమాట. ఇక్కడే ప్రసాదం తీసుకొని తిందామనేసి ఇంకా కన్నయ్య వాళ్ళ డాడీ వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు. ఇంకా తినేసి కిందికి వచ్చేసాం మళ్ళా. ఇప్పుడు ఇంకా స్వర్ణగిరికి వెళ్దామని వెళ్తుంటే దారిలో సురేంద్రపురి కనిపించింది అనమాట. ఒకసారి వెళ్ళి చూద్దామనేసి లోపలికి వెళ్తున్నాం. అయితే మొత్తం ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అలా అయితే వెళ్ళలేదు, ఎందుకంటే లోపల అన్ని గుడులు చాలా పెద్దగా ఉంటాయి. 1 డే పడుతుందంట. మాకు టైం లేదు కాబట్టి మళ్ళీ స్వర్ణగిరికి వెళ్ళాలి కాబట్టి లోపలికి అయితే వెళ్ళలేదు. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉన్నాడో. ఇటువైపు ఏమో ఆంజనేయ స్వామి, అటువైపేమో శివుడు. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా లోపల కూడా చాలా బాగుంటుందంట. లోపలికైతే వెళ్ళట్లేదు, కానీ రైట్ సైడ్లో ఇంకొక ఎంట్రన్స్లో అక్కడ ఉన్నాడంట దేవుడు. అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం మళ్ళీ స్వర్ణగిరికి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ లోపల చూద్దాం ఏమేమి దేవుళ్ళు ఉంటారో ఏంటి అని. మేము కూడా ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి కూడా రావడం. ఇంకా అక్కడ ఆవులు కనిపించినాయి. పిల్లలు అయితే అస్సలు ఊరుకోరు. ఆవులు కనిపిస్తే వాటికి ఏదైనా తినిపిద్దామని అక్కడ గడ్డి ఇంకా తవుడు ఉంటే కొనుక్కున్నారు. తినిపిస్తుంటే అవేమో లాక్కొని కింద పెట్టుకొని తింటున్నాయి. వీళ్ళకేమో వీళ్ళ చేతితో తినిపించాలని వీళ్ళకి ఆశగా ఉంది. ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా బావి దగ్గరికి వెళ్తాం, బర్రెలను చూస్తాం, ఆవులను చూస్తామని వెళ్తారు. కానీ అవేమో వీళ్ళని చూసి భయపడి దూరం పరిగెడతాయి. వీళ్ళకేమో వీళ్ళు ముట్టుకోవాలి, వాటికి గడ్డి తినిపించాలి అని వీళ్ళకు కోరిక ఉంటుంది. ఇదే అన్నమాట లోపల దేవుడు. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇంకా వెంకటేశ్వర స్వామి, ఇంకా శివుడు 3 మండపాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయినా. ఇంకా స్వర్ణగిరికి వెళ్తుంటే కరెక్ట్గా మెయిన్ రోడ్ పక్కనే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడికి రావడం. ఈ రూట్లో వెళ్ళాను కానీ నాకు అక్కడ గుడి ఉందని తెలియదు. చాలాసార్లు విన్నాను టెంపుల్ అక్కడ భువనగిరి ఎల్లమ్మ ఉంటుంది అని, కానీ ఇంత మెయిన్ రోడ్కి ఉంటుందని తెలియదు. ఇంక ఇప్పుడు కనిపించేసరికి అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడ నుంచి ఇంకా స్వర్ణగిరికి అయితే మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. మధ్యలోనే దిగి వెళ్తున్నాం అన్నమాట.
ఇంకా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి బస్సులు ఆటోలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కానీ 1 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ ఉందండి మేము వెళ్ళిన రోజు. దిగి మధ్యలో నుంచి వెళ్ళామన్నమాట చెట్ల నుంచి. ఇంకా ఇప్పుడు లోపల చూస్తున్నారుగా జనాలు ఎక్కడ చూసినా చాలామంది ఉన్నారు. ఇంకా ఇక్కడే వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉంటాయి. ఇక్కడే కాయిన్స్ మన కోరిక నెరవేరాలి అంటే కాయిన్స్ నిలబెడతారనమాట. అది ఇక్కడే. అక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. ఇంకా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ నుంచి పైకి వెళ్తే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం దర్శనానికి. ఈ స్టెప్స్ అటువైపు ఇటువైపు కూడా వెంకటేశ్వర స్వామి వారి అవతారాలన్నీ పెట్టారు. మా పిల్లలకి ఇక్కడ ఇంకా అక్కడ యాదగిరిగుట్టలో ఎక్కువగా నచ్చింది ఏంటంటే బొట్టు అనమాట. బయట ఉన్నారనమాట ఎంట్రన్స్లోనే బొట్టు పెట్టడానికి, ఇట్లా నామాలు పెడతారు కదా, వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాదగిరిగుట్టకి వెళ్ళాం కదా, అక్కడ పెట్టించుకున్నారు. మళ్ళీ ఇక్కడికి రాగానే ఇక్కడ కూడా పెట్టించుకున్నారు. అంతగా నచ్చింది అనమాట వాళ్ళకి. ఇంకా ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు పైకి అయితే వచ్చేసినాం. చూస్తున్నారుగా, ఇదే అన్నమాట మనం లోపల దర్శనంకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వినాయకుని మండపం అయితే ఉంది, అక్కడ దర్శనం చేసుకొని అటు నుంచి లోపలికి వెళ్ళాలి. లోపల అయితే వెంకటేశ్వర స్వామి ఎంత పెద్దగా ఉన్నాడో, చాలా బాగుంది, బాగా నచ్చిందనమాట మాకు అందరికీ. ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసినాం. ఇక్కడ చూస్తున్నారు కదా గరుడ పక్షి, ఇది కూడా చాలా బాగా నచ్చింది మాకు. లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చేసి బయట ఉన్న మండపాలన్నీ చూద్దామని అయితే బయటకు వచ్చేసినాం. ఇక్కడ ఇంకా ఏకశిల హనుమాన్ ఉంటాడు కదా, ఒకటే శిలతో హనుమాన్ని ఇక్కడ పెట్టారనమాట. చూస్తున్నారా జనాలు ఎంతగా ఉన్నారో. ఇంకా ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకొని నెక్స్ట్ గంట దగ్గరికి వెళ్ళిపోదాం. అందరికీ తెలిసే ఉంటుంది ఈ గంట గురించి. ఇంకా గంట దగ్గరికి అయితే వచ్చాం, కానీ చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా బరువుగా ఉందన్నమాట. మాకైతే ఇంకా కొట్టడానికి కొంచెం ఇబ్బందిగానే అయింది అంత జనాలలో. హాయ్ గణే. ఇంకా ఇప్పుడు వచ్చేసాం మనం జలనారాయణుడిని దర్శించుకోవడానికి అనమాట. ఇక్కడ కూడా చూడండి మొత్తం 4 sides ఫుల్ జనాలు ఉన్నారు అసలు. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. కింది నుంచి అయితే సరిగా కనిపించట్లేదు అనమాట. పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది మన ప్రపంచంలోనే సెకండ్ వన్ అంట జలనారాయణుడు. ఫస్ట్ వన్ నేపాల్లో ఉందంట. ఇక్కడ స్వామివారు సూర్యుడిని చూసుకుంటూ ఉంటాడనమాట పైన. చాలా బాగుంది. దర్శనం చేసుకొని అయితే బయటికి వెళ్ళినాం. ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది. చూడండి లైట్స్ వేసినాక ఇంత బాగా కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.